హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ డైలీ డోస్. ఈరోజు షిరిడి నుంచి శనిసింగనాపూర్ వెళ్తున్నాము. శనిసింగనాపూర్ విశేషాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు షిరిడి నుంచి శనిసింగనాపూర్ ఎలా వెళ్ళాలి, వెళ్ళే దారిలో ఏ ఏ విశేషాలు ఉంటాయి, మీకు దేవాలయంలోకి ఎలా దర్శనం కోసం వెళ్ళాలి, అక్కడ ఎలా దర్శించుకోవాలి అనే విషయం మీద, ఆ టెంపుల్ చుట్టుప్రక్కల ఎలాంటి మోసగాళ్ళు ఉంటారు, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మనం షిరిడీలో హోటల్ నుంచి కిందకి వచ్చి మనకి ఇద్దరమే ముగ్గురమే అనుకోండి, ఒక షేర్ జీబులు, షేర్ ట్రావెలర్స్ ఉంటాయి. వాటిల్లో ఎక్కితే మనిషికి 200 తీసుకుంటారు. అదే కనుక మనము ఒక 5 to 6 మెంబర్స్ అలాగ ఉంటే మనమే ఒక సపరేట్గా ఒక వ్యాన్ కానీ, ఒక దానికి తగ్గట్టు ఏదో జీపులు కానీ, ఇంకా మనకి హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అడిగితే కార్లు కానీ ఏమన్నా కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు సపరేట్గా మన వరకే మాట్లాడుకోవడం చాలా బెటరు. ఒకళ్ళిద్దరంటే షేర్ అక్కడ బయటికి రాగానే చాలామంది శనిసింగనాపూర్ అని పిలుస్తూ ఉంటారు. వాటిల్లో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అప్ అండ్ డౌన్ 200 అండి. వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే మనల్ని షిరిడీలో దించుతారు. కానీ షేర్ వ్యాన్స్లో వెళ్ళటం చాలా కష్టం అండి. వాడు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కించుకుంటూ ఉంటాడు మధ్యలో. చాలా రిస్కీ. ఓన్గా ఒక వెహికల్ పెట్టుకొని వెళ్ళి వెంటనే వచ్చేయచ్చు. అది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అదే షేరింగ్లో వెళ్తే మనకి చాలా మన సహనాన్ని పరీక్షిస్తాడండి. చెప్పాలంటే మాకు అనుభవం అయ్యింది. షిరిడి నుంచి శనిసింగనాపూర్ వెళ్ళాలంటే 70 కిలోమీటర్స్ అంటే 70 + 70 140 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. దారిలో మనకి ఎక్కడ పడితే అక్కడ చెరుకు రసాలు అమ్ముతూ ఉంటారండి. ఆ చెరుకు రసాల దగ్గర ఇక్కడ చెరుకు రసం ఎలా చేస్తారండి, మిషన్లో కాదు, యాక్చువల్లీ ఆవులు ఉంటాయి, వాటి చేత ఆ ఎద్దుల చేత చుట్టూ తిప్పించి మనకి చెరుకు రసాలు అమ్ముతారండి. గ్లాసు 20 రూపీస్ ఉంటుంది. మనం ఆపమనపోయినా కానీ కారు వాళ్ళ షేరింగ్ కారు వాళ్ళు ఆపుతారండి. వాళ్ళకి కొన్ని స్ట్రాటజీలు, బిజినెస్లు ఉంటాయి. వాళ్ళవి అనుకుంటున్నాను నేనైతే. దాదాపు గ్లాసు 20 రూపీస్ ఉంటుంది. చాలా బాగుంటుందండి, పర్లేదు, తాగొచ్చు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఏర్పాటు చేశారండి. ఉయ్యాలని, కొన్ని పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అలాంటివి ఏర్పాటు చేశారు మధ్యలో. నేను మా మిస్సెస్ చెరో గ్లాస్ తీసుకున్నాము. బాగుందండి. మా పిల్లల్ని అడిగితే వద్దన్నారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగు వాళ్ళేనండి. తెలంగాణ నిజాంపేటకు సంబంధించిన, హైదరాబాద్ నిజాంపేట వాళ్ళు ఒక 8 మంది ఉన్నారండి. మొత్తం ఒక 10 మంది నుంచి 12 మందిని ఎక్కించాడు అదే వ్యాన్లో. మా ఇద్దరికి 200 + 200, పిల్లలు ఇద్దరు కాబట్టి వాళ్ళిద్దరికి 100 తీసుకున్నాడు. మొత్తం 600 అయిందండి అప్ అండ్ డౌను. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఆపుతాడండి మధ్యలో. అంటే ఇక్కడ నుంచి ఇది ఒక్కటే కాదండి, చాలా ఉన్నాయి. అసలు నెంబర్ ఆఫ్ ఈ చెరుకు రసం అమ్మే స్పాట్లు ఉన్నాయి. దాదాపు ఒక 100 వరకు ఉండొచ్చు. అది మీరు చూడొచ్చు. దారి పొడుగున అవేనండి. కానీ వీళ్ళందరికీ ఒక బిజినెస్ స్ట్రాటజీ అనుకుంటా. అందరూ వాళ్ళే ఉంటారు. మొత్తం మీకు క్లియర్గా వివరిస్తాను ఎలాంటి మోసాలు జరుగుతాయో ఏంటో అని. మీకు ఈ వీడియో అయిపోయేలోపు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు చూస్తూ ఉండండి. దగ్గరికి వచ్చామండి. కానీ ఈ మహారాష్ట్ర మొత్తం చెరుకు ఎక్కువ పండిస్తారనుకుంటా అండి. ఈ శనిసింగనాపూర్ వెళ్ళే దారిలో మొత్తం చెరుకు తోటలు, చెరుకు పంటని అట్లా తరలిస్తూ ఉంటున్నారు ఎడ్ల బండి మీద. మీరు చూస్తూ ఉండొచ్చు. దాదాపు చుట్టుప్రక్కల పంట పొలాలు మొత్తం చెరుకు గడలు, చెరుకు పంటలు కనిపిస్తున్నాయి. 70 కిలోమీటర్స్ ఇరుక్కొని కూర్చోవాలంటే చాలా కష్టం అండి. పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడ్డాము. మేము ఫస్ట్ టైము ఎవరి సహాయం తీసుకోలేదు, మా అంతా మేమే వచ్చాము. పాపం వెనక కూర్చుకున్న వాళ్ళు కూడా
8 మెంబర్స్ ఉన్నారండి లేడీస్తో. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ బస్సులో వెళ్తే చాలా బాగుండేదండి. మాకు తెలియదు కదా, మేము ఫస్ట్ టైం రావటము. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు వస్తే రావచ్చండి. వచ్చామండి. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు టోకెన్ తీసుకోవాలి. ఓన్ వెహికల్ వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ టోకెన్స్ తీసుకుంటారు. ఆ టోకెన్ ఇచ్చి మనం లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచే అడుగుతూ ఉంటారండి దర్శనం కోసం కానీ మేము హెల్ప్ చేస్తామని. మనము అవేవి నమ్మకూడదు. 10-15 मिनट में दर्शन करके आ जाने का। अपना कमर का बेल्ट, चप्पल, जूता गाड़ी में निकाल के रख लेने का। मोबाइल स्विच ऑफ पे साइलेंट करके अपने साथ लेके जाने का। इधर कैसा डोर दरवाजा ओपन रहता है ना, इसीलिए लॉक वाला चीज़ कोई लेके नहीं जाता। अपना कमर का बेल्ट, चप्पल, जूता गाड़ी में निकाल के रख लेने का। मोबाइल स्विच ऑफ पे साइलेंट करके अपने साथ लेके जाने का। सामने अकाउंट का पानी होता है, उधर हैंड वॉश करने का। आपको जो चाहिए वो लेके मंदिर में जाने का। एक बार दर्शन, सब लोग सुनो, एक बार दर्शन पूजा होने के बाद शनि महाराज जी को पलट के देखना है या मुड़ के देखना है, डायरेक्टली गाड़ी के पास आ जाए, क्योंकि हम शनि का साथी पनौती छोड़ने के लिए आते हैं। कुंड का पानी, उससे हाथ मुँह धोने का, हरिओम शनि बोलते हुए मंदिर में जाने का। हरिओम शनि मंदिर से बोलते वापस आ जाने का। इधर पार्किंग में गाड़ी रहता है 10-15-20। ఇప్పుడు అర్థమైంది కదండి. మొదటి మాస్గాడు మన డ్రైవరేనండి. మీకు నిదానంగా మొత్తం తెలుస్తుంది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించి. ఫస్ట్ మనం అక్కడికి రాగానే మనకి కొన్ని నూనె డబ్బాలు, అవి కొన్ని కొబ్బరికాయలు, కొన్ని కుంకుమ పసుపు, ఆతికర్పూరం, కడ్డీలు, నల్లదే క్లాత్, ఇలాంటి కొన్ని ఉంటాయండి. అవి ఇస్తారు మనకి. అవి పట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడే వేసేయాలి అని చెప్తారు. అవే తీసుకొని వెళ్తున్నామండి. మీకు శనిసింగనాపూర్ గురించి ఇది ఎలా ప్రసిద్ధి చెందింది ఎలాగని కొంత వివరిస్తాను, మీరు కూడా వినండి. భారతదేశం మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో ఉన్న ఈ ఆలయం శనిదేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం. సింగనాపూర్ షిరిడి ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడ దైవము స్వయంభూ అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని గంభీరమైన రాతి విగ్రహం. ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ స్థానిక పల్లెటూరికి చెందిన గొర్రెల కాపరుల ప్రకారం స్వయంభూ శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు. నోటి మాట ద్వారా తరతరాలకు అందించబడిన స్వయంభూ అంటే సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన స్వయంభూ యొక్క కథ ఈ విధంగా సాగుతుంది. గొర్రెల కాపరి పదునైన సువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిగ్భ్రాంతి చెందగా వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతాన్ని చూసేందుకు గుమిగూడింది. ఆ రాత్రి అత్యంత భక్తి శ్రద్ధల గల గొర్రెల కాపరి యొక్క స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను శనీశ్వరుడునని చెప్పెను. అద్వితీయముగా కనిపించనున్న ఆ నల్లరాయి తన స్వయంభూ రూపమని కూడా ఆయన చెప్పినాడు. గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించవలనేమో అని అడిగాను. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, కావున తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని చెప్పెను. ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని ఆయన గొర్రెల కాపరికి చెప్పెను. అంతేగాక మొత్తం పల్లెకి బందిపోటుల లేదా కన్నములు వేసేవారు లేదా దొంగల భయం ఉండదని మాట ఇచ్చెను. అందుచే ఈరోజు వరకు కూడా శనీశ్వర స్వామిని ఎటువంటి కప్పు లేకుండా ఆరు బయట చూడవచ్చును.
మనం ఇప్పుడు శనీశ్వరుని విగ్రహం వరకు వచ్చేసామండి. అక్కడ దీంట్లో అందరూ మనం తెచ్చిన నూనె ఉంటుందండి, నువ్వుల నూనె అది పోస్తారు దీని మీద. మనము 500 రూపీస్ టికెట్ తీసుకోకుంటే మనకి డైరెక్ట్గా నూనె ఇచ్చి అది అక్కడ వరకు విగ్రహం వరకు పంపిస్తారు అక్కడికి. వాళ్ళందరూ 500 రూపీస్ పే చేసిన వాళ్ళు. అలా మాకు తెలియదండి యాక్చువల్లీ. మమ్మల్ని అది ఆ విషయం మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శనీశ్వరుని విగ్రహం మీరు చూశారు కదండి, అందరూ ఫోటోలు తీసుకోవచ్చు. శనిదేవుని ఇలాగే ఉంటారండి, పైన కప్పు అలాంటిది ఏమీ ఉండదు, మీరు చూడవచ్చు. మీకు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన చరిత్ర గురించి మీకు మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు వరకు ఏ ఇంటికి, దుకాణమునకు, ఆలయమునకు కూడా తలుపులు ఉండవు. తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాలు ప్రసక్తి లేకపోవటం మనం చూసి నమ్మవచ్చు. శని భగవానుని ఎందు భయముచే శని భగవానుని ఆలయం వద్ద 1 కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైన వేటికి తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. శనిసింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడీ జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించిన వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవటం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ శనిసింగనాపూర్ను దర్శిస్తారు. శనివారములలో ఈ స్థలం చాలా రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఆయన దీవెనల కోసం వేల మంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమిగూడతారు. శనిసింగనాపూరు రాగానే మనకి డ్రైవరు ఇక్కడ ఆపుతాడండి. ఇక్కడ రాగానే అవి టెంపుల్స్ లాగా ఒక స్టాల్స్ లాగా పెట్టారు అన్నీ. అక్కడే పూజలు జరిపిస్తాం మేము, లోపల ఎవరు పూజారులు అలాంటి ఎవరు ఉండరు అని ఆ మోసగాళ్ళు మన చేత కాళ్ళు కడిగిచ్చి ఆ లోపలికి పిలిపించి కొన్ని వస్తువులు పెడతారు. 300 రూపీస్ ఇవ్వాలని అంటారు. ఇస్తామండి, పర్లేదు. అతనే మంత్రాలు చదువుతాడు, అతనే పూజ చేస్తాడు, బయటికి తీసుకెళ్ళి సూర్య నమస్కారాలు చేపిస్తాడు. ఇవన్నీ అసలు ఉండవండి. ఇక్కడ నేను వీడియోలు చేస్తుంటే ఇక్కడ ఎవరు వీడియోలు తీయరు, సీసీ కెమెరాలు ఉన్నాయి అని అంటున్నారు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి కూడా వీడియోలు తీసుకొచ్చాం, ఇక్కడ తీయకూడదు అంటున్నారు. ఏంటంటే ఇక్కడ అందరూ మోసగాళ్ళేనండి. తర్వాత మనం వెళ్ళి వచ్చిన తర్వాత 300 కాదు, అందులో ఉన్న మనకు ఒక చిన్న బౌల్ లాంటిది ఇచ్చారు. దాంట్లో టబ్బు లాంటి చిన్న టబ్బు ఇచ్చారు. దాంట్లో పెట్టినవన్నీ ఒక్కోటి 300 అని చెప్పి మా దగ్గర తీసుకున్నాడండి. అలాగే నూనె డబ్బా ఒక్కోటి 100 రూపాయలు అన్నాడండి. వెళ్ళొచ్చిన తర్వాత 200 అన్నాడు. ఎందుకంటే మనకి డ్రైవర్ దగ్గరే అన్ని చెప్పులు, మన లగేజీ అన్నీ దాంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మనకి అవి అక్కడే పెట్టుకుంటాం కాబట్టి వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి ముందు డబ్బులు తీసుకోరు, తర్వాత వచ్చిన తర్వాత వసూలు చేస్తారండి. అది మనం జాగ్రత్తగా గమనించాలి. అసలు నేను తర్వాత ఎంక్వైరీ చేసిన ప్రకారం అక్కడ ఒక్క నువ్వుల నూనె ఒక్కటి పోస్తే చాలండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక ఏమీ అవసరం లేదు. మీరైతే అలాగా మోసపోవద్దండి. మేము ఇక ట్రైన్ టైం అవుతుంది. ట్రైన్ కోసం 5 o'clockకి షిరిడీ వచ్చేసాము. షిరిడీ వచ్చిన తర్వాత ఇక రైల్వే స్టేషన్కి వచ్చామండి. అక్కడ మాది 5 o'clockకి ట్రైన్ ఉంది. మనకి వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి ట్రైన్స్ ఉన్నాయండి. కానీ డైలీ ఉండేది హైదరాబాద్ నుంచి అయితే డైలీ ఉంటుంది. తిరుపతి నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ మనకి వీక్లీ 2 times ఉంటాయి. అది మనం చూసుకోవచ్చు, చెక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంతటితో షిరిడీ వచ్చి వెళ్తున్నామండి. షిరిడీ వచ్చిన టూర్ మొత్తం అయిపోయింది. మనము షిరిడీ సాయి నగర్ అని ఉంటుంది, అక్కడే కాదండి, మనం నాగర్సోల్లో ఎక్కినా కానీ, నాగర్సోల్లో దిగినా కానీ షిరిడీ రావచ్చు. కానీ ఇక్కడికి నాగర్సోల్లో దిగితే మనకు 1 hour కలిసి వస్తుందండి. ఎందుకంటే షిరిడీ నుంచి నాగర్సోల్ వెళ్ళేదానికి ట్రైను దాదాపు 2 hours పడుతుంది. కానీ షిరిడీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తే 1 hour పడుతుంది. షిరిడీలో చూడవలసినవి చాలా ఉన్నాయండి. మాకు టైం సెట్ కాక కుదరలేదు. ఈసారి వచ్చినప్పుడు మొత్తం కవర్ చేస్తాను.
కానీ శనిసింగనాపూర్లో చాలా మోసాలు జరుగుతున్నాయండి. అవి మేము డైరెక్ట్గా అనుభవించాం కాబట్టి తెలుస్తుంది. పాపం మాతో పాటు వచ్చిన 8 మంది దగ్గర 5,000 అనవసరంగా 5,000 తీసుకున్నారండి. మా దగ్గర ఒక 2,000 మేము మోసపోయాం. మనకు తెలియని ఏరియా కాదు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నామండి. వీళ్ళు అడుగుతారు, మీరు ఫస్ట్ టైమా, సెకండ్ టైమా, థర్డ్ టైమా అని అడుగుతారు. ఫస్ట్ టైం అని అన్నాం అనుకో, దాదాపు ఇక మోసం స్టార్ట్ చేస్తారండి, మోసపోయినట్టే. అదే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరు. దాదాపు మనము శనిసింగనాపూర్ బస్సు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. దారిలో మనకి షిరిడీలో బస్ స్టేషన్ కనపడింది. అక్కడ నుంచి శనిసింగనాపూర్కి బస్సు మార్గంలో కూడా వెళ్ళొచ్చండి. బస్సు ఎక్కి వెళ్ళొచ్చు, అది ఉత్తమము. ఇక్కడ వ్యాన్ వాడి దగ్గర నుంచి అక్కడంతా కనెక్టింగ్ అండి, అందరూ కలిసేను, అందరికీ వాటాలు ఉంటాయి. మీరు కనుక షిరిడీ వెళ్తే యూట్యూబ్ ఛానల్స్లో చూడండి అండి. శనిసింగనాపూర్ వెళ్ళేటప్పుడు మాత్రం మోసపోవద్దు. ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. మోసపోకుండా మనం మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్.